ఈరోజు దమ్మపేట మండలంలో జగ్గారము గండుగలపల్లి మొత్తం కూడా ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతుల యొక్క కష్టాలు వాళ్ళు పడుతున్న బాధలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం కోసము భారతీయ జనతా పార్టీ ఈరోజు మొత్తం కూడా ఇది ఒక దమ్మపేట మండలం క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళ పంటలను పరిశీలించడం కోసం వచ్చినాం. ఇక్కడ పరిశీలించిన తర్వాత మరి ఇది బయటికి ప్రపంచానికి పామాయిల్ రైతులు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, లక్షల రూపాయలు గడిస్తున్నారు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ప్రచారం ఉందో ప్రభుత్వము మరి యొక్క తెలంగాణ ప్రభుత్వం వాస్తవ రూపంలో అది చాలా అబద్ధమని మాకు స్పష్టంగా అర్థమైంది. దీనికి ప్రధాన కారణం వాస్తవంగా ఇది ప్రభుత్వం కనుక ప్రోత్సాహం ఇచ్చి రైతుల్ని కనుక ఎంకరేజ్ చేస్తే వాస్తవంగా ఇది లాభసాటికి సంబంధించిన పామాయిల్ రైతు లాభసాటికి ఉండేది. గతంలో ఆ విధంగా కూడా ఉన్నది. కానీ మరి మనందరికి కూడా తెలుసు భారతదేశంలో మరి ఆహార ఉత్పత్తులు పెరిగినాయి, కానీ మరి నూనె పంటలు ఏదైతే మరి నూనె గింజలకు సంబంధించిన పంటలు మరి మన భారతదేశ ప్రజల యొక్క ఆహారాల మనకి అవసరాలకు సరిపోను, మనం పండించలేకపోతున్నామని చెప్పి మనం ఎక్కువగా మనము ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి మన యొక్క 2014 తర్వాత మన యొక్క గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ యొక్క నూనె గింజల ఉత్పత్తి ఈ దేశంలో పెంచాలని చెప్పేసి మరి బయట నుంచి దిగుమతులను కాకుండా నిలువరించి ఇక్కడ ఉన్నటువంటి రైతులనే పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మరి రాష్ట్రాలకి తగిన విధంగా రైతుల కోసం సబ్సిడీలు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మరి ఆయిల్ ఫామ్ సంబంధించిన మరి పామాయిల్ కావచ్చు, ఇతర నూనె గింజలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ పరిస్థితి చూస్తే మరి ఇది లాభసాటిగా పరిణమించే సందర్భంలో మరి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము మరి బయటి దేశాల నుంచి వచ్చే ఈ యొక్క పామాయిల్ మీద సుంకాలు వేసి ఇక్కడ పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం అనేక కార్యాచరణలు మరి అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్న సందర్భం చూసాం. దాని మూలంగానే ఈరోజు 21,000 22,000 ఈ యొక్క పామాయిల్కి కూడా ధర వస్తున్నది. మంచిగా లాభసాటి కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందని చేసింది. కానీ సందిట్లో సడేమే లెక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉన్నాడు, ఆయన ఈ మండలంలో ఉన్నాడు, పామాయిల్ రైతు అని చెప్పుకుంటాడు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇదే ఊరుకు సంబంధించిన వాళ్ళు. ఏ కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతులకు ఉపయోగపడే పామాయిల్ రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినా అది నేనే తీసుకొచ్చినా నేనే చేసిన అంటాడు. మరి దురదృష్టవశాత్తు పామాయిల్ ఒక తెలంగాణలో పండుతుందా, ఒక భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లాలో పండుతుందా, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పండట్లేదా, మిగతా రాష్ట్రాల్లో పండట్లేదా? ఇది నరేంద్ర మోడీ గారు మరి లాభసాటి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే దీన్ని ఆసరాగా తీసుకొని తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంబంధించిన కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ పామాయిల్ క్రషింగ్ యూనిట్లు పెట్టినటువంటి సందర్భం చూసాం. అవన్నీ కూడా అవినీతిమయం అయిపోయినాయి. మరి ఈరోజు ఉచితంగా మొక్కలు ఇవ్వాల్సిన సందర్భం, పామాయిల్ మొక్కలు రైతులకి ఇవ్వాలి, వాటికి కావాల్సిన ఎరువులు, దానికి కావాల్సిన అన్ని వనరులు వసతులు కూడా ఇవ్వాల్సి, హార్టికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అన్ని ఇవ్వాల్సి వచ్చింది, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే పామాయిల్ మీద రైతులు ఎక్కువగా మరి పండించాలని ఆసక్తి చూపుతున్న సందర్భంలో మరి దీన్ని అవినీతికి రాజ్యాంగం కొంతమంది అధికారులు ఆసరాగా చేసుకొని వారి యొక్క అవినీతిని ఈ యొక్క పామాయిల్ సంబంధించిన దాని మీద చూపెడుతున్నారు. మొత్తం కూడా రైతులు ఈ యొక్క పామాయిల్ సంబంధించిన రైతుల మీద మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సంబంధించిన మొక్కలు ఇచ్చిన కాంచి మొదలు పెడితే క్రషింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దీంట్లో రాజకీయ వ్యవస్థలు జోడించడం, ఈ యొక్క సీడ్ కార్పొరేషన్ ఒక చైర్మన్ నియమించటం, ఏదైతే క్రషింగ్ చైర్మన్, ఆ యొక్క చైర్మన్ రాజకీయ ఇతరులకి నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ ఇస్తే దీన్ని అవినీతిమయం చేసి ఒక సంపాదన కోసము వారు వాళ్ళ యొక్క బంధువులు మరి మొత్తం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. దుర్మార్గం ఏంటంటే ఆఖరికి మీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రధానంగా పరిశీలించిన విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మొక్క ఇచ్చే దాంట్లో కూడా పామాయిల్ మొక్కలో కూడా అవినీతి జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ యొక్క మొక్క ఉచితంగా ఇవ్వాలి, 250 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి.
కానీ దురదృష్టం ఏంటంటే ఈ యొక్క పామాయిల్ మొక్కల డిమాండ్ దృష్ట్యా మరి ఎక్కువ మంది రైతులు ఈ యొక్క పామాయిల్ పంట మీద ఆసక్తి చూపుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మొక్కలలో కూడా అవినీతి రాజ్యమేలింది. మరి నాణ్యమైన మొక్కలు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంటు మరి నాసి రకం మరి నాణ్యమైనటువంటి మొక్కలన్నీ కూడా మరి రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకు అమ్ముకోవటము, లేదంటే బయట వేరే రాష్ట్రాలకు అమ్ముకోవటము, మరి పెద్ద ఎత్తున ఈ మొక్కలన్నీ కూడా మరి అమ్ముకోవటము, రైతులకు ఇవ్వాల్సిన అన్నీ కూడా మరి ఆ సందర్భంలో ఈ లెక్కలు ఈ యొక్క మొక్కలన్నీ కూడా ఎవరికి ఇచ్చిన లెక్కలు చూపెట్టిన సందర్భంలో మరి అప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ సీడు ఏదైతే మరి ఈ ప్రాంతంలో అప్పటికప్పుడు వేసినట్టు మొక్కతో ఏదైతే ఇత్తనాల ద్వారా వేసినటువంటి యొక్క మొక్కలను అందించటం చాలా దుర్మార్గం. ఇది మంచి మొక్కలేమో ప్రైవేట్ గోద్రేజ్ లాంటి వాళ్ళకి ఇవ్వటం, మరి నాసి రకం మొక్కలు అప్పటికక్కడ పండించిన అక్కడికక్కడ వేసినటువంటి సీడ్ని అది కూడా ఇట్లాంటి పామాయిల్ తోటలల్లో రాలినటువంటి విత్తనాలతోని మరి యొక్క మొక్కలు తయారు చేసి అమ్మిరని మాకు సమాచారం ఉంది. ఇదంతా దౌర్భాగ్యం. 250 రూపాయలు ఒక మొక్క మీకు వచ్చేది, అవినీతి తింటే ఒక 150 రూపాయలు తింటారు అధికారులు మీరు అందరు కలిసి. కానీ ఆ మొక్కను వేయటం వల్ల దాని కనీసము 56 మొక్కలు 57 మొక్కలు ఒక ఎకరంలో పడితే సుమారు 20 మొక్కలు అసలు పంటే రావట్లేదు. మరి ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం. 26-27 మొక్కలకి సుమారు ఆ యొక్క పామాయిల్ వీళ్ళు గింజలు రావట్లేదంటే అది అటు ఇటు కాని మొక్క అంటారు దాన్ని. మనందరూ కూడా తెలుగు మన యొక్క భాషలో మాట్లాడుతుంటే మొగ లేదంటే అటు ఇటు కాని మొక్కలు ఇచ్చి దాని యొక్క మరి సుమారు 2017 నుంచి ఈ యొక్క సంఘటన జరుగుతున్నాయి. 2017 నుంచి వేసిన వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి. సుమారు 57 మొక్కలు ఎకరానికి వేస్తే 20-25 మొక్కలు అసలు ఈల్డ్ రావట్లేదు. కొన్ని చోట్లయితే 50% అంటే సుమారు 27-28 మొక్కలు కూడా రాని పరిస్థితి ఉన్నది. అంటే సుమారు 7 నుంచి 8 సంవత్సరాలు వీళ్ళు మొక్క మీద పెట్టినటువంటి పెట్టుబడి నష్టం ఎవరు భరిస్తారు? కేవలం మీరు 200 రూపాయల కకృతిపడి మొక్క నాసిరకం మొక్క ఈరోజు రైతులకు అంటగడితే మరి ఇప్పుడు ఒక్కొక్క మొక్క ద్వారా ₹1,00,000 సుమారు ₹1,00,000 నష్టపోయినటువంటి సందర్భం చూస్తున్నాం ఇక్కడ క్షేత్రస్థాయిలో వస్తే. మరి దీనికి ఎవరు నష్టపరిహారం ఇస్తారు? మరి ఈ యొక్క సీడ్ యాక్ట్లో ఏముంది? మీకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మా దగ్గర లేదు, ఆ విధమైన చట్టాలు లేవని చెప్తున్నారు. మరి చట్టాలు లేవని తెలిసి మరి మీరు జరుగుతున్నట్టు అవినీతిలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన మీకు లేకపోవటము, ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి, నేను పామాయిల్ రైతు అని చెప్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, మరి మీకు తెలియదా వీళ్ళ యొక్క బాధలన్నీ కూడా? మరి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు? ఎందుకు మీరు బాధ్యతారహితంగా ఉన్నారు? మీరు 100 ఎకరాలలో మీకు మంచి సీడ్ తెచ్చుకొని మీరు పంటలు వేసుకొని మీరు బాగుంటే పామాయిల్ రైతులు అందరూ బాగున్నట్టు కాదు. మీ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు పామాయిల్ రైతు నేను ఒక్కటి సుభిక్షంగా ఉన్నంటే మరి ఈ జిల్లాలో వేసినటువంటి వేలాది ఎకరాలలో వేసినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా గిరిజనులు, చిన్న రైతులు. మొత్తం కూడా ఇక్కడ వేసినంతా కూడా గిరిజనులు 70 నుంచి 80% మంది గిరిజన రైతులు. ఇదంతా కూడా ఏజెన్సీ తెలుసు. 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు లోపేసిన వాళ్ళే గిరిజనులు, చిన్న రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా నష్టపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి కాబట్టి మరి దాంతోపాటు క్రషింగ్ మిల్లు సుమారు 32 కోట్లు మరి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక వ్యక్తి, ఒక మహిళ, ఆమె పేరు మీద ఒక బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయింది, నందిగామ రజిత. మరి ఈ 32 కోట్లు ఒక్కటే అకౌంట్లో మరి ఎట్లా వెళ్ళినాయి అంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుంది? 32 కోట్లు ఒక క్రషింగ్ మిల్లు, ఆమె రైతు అట, ఆమె అమ్మిందంట. మరి ఎన్ని వేల టన్నులు అమ్మితే 29,000 టన్నులు సుమారు అమ్మితే 32 కోట్లు వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ కావాలి. మరి చిన్న రైతులు దగ్గర కొనాల్సింది ఒక వ్యక్తి దగ్గర, ఒక మహిళ దగ్గర 29,000 టన్నులు ఎట్లా కొన్నారు? అది కూడా మన తెలంగాణ ప్రాంతం కాదు, ఆమె ఆంధ్ర ప్రాంతం. ఆమె ఉండేది ఆంధ్ర ప్రాంతం. వీళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసారు. మరి ఇక్కడ మటుకు ఎరుపాలెం చూపెడుతున్నారు. ఆ పేరు మీద 3 ఎకరాలు 4 ఎకరాలు ఉందని చెప్పి అంటే 32 కోట్ల అవినీతి కూడా జరిగితే దీని గురించి స్పందించడానికి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతలేడు. మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ మాట్లాడతలేడు. మరి ఎవరు మాట్లాడాలి? ఇక్కడ జరిగినటువంటి 32 కోట్ల అవినీతి ఎవరు బయటకు తీయాలి? మరి కలెక్టర్ గారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 32 కోట్ల మరి ఏదైతే పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి అవినీతి విషయంలో బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయం స్పష్టంగా దానికి బాధ్యులు అయితే ఎవరైతే పామాయిల్ సంబంధించిన అప్పుడు అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఎవరున్నా వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలి. చట్టపరంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ 32 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. లేకపోతే మీరు కనుక ఇవి కనుక చేయకపోతే రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
మరి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దృష్టికి తీసుకెళ్తాం. ఈ అవినీతి మీద విచారణ చేయమని చెప్పి అవసరమైన డిమాండ్ చేస్తాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, ఇక్కడ ఉన్న మంత్రులు కనుక స్పందించకపోతే రాబో రోజుల్లో ఈ యొక్క అన్ని విషయాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా దీని మీద విచారణ జరిపిస్తాం ఇక్కడ జరిగినటువంటి. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నష్టపోయినటువంటి పామాయిల్ నాసి రకము మీరు ఇచ్చినటువంటి మొక్కల వల్ల నష్టపోయిన వాళ్ళకి ఒక్కొక్క మొక్కకి మరి వ్యవసాయ అధికారులు వస్తారా, హార్టికల్చర్ వ్యవసాయ అధికారులు వస్తారా, వాళ్ళందరినీ కూడా పిలిపించాలి. ఒక్కొక్క మొక్కకి ₹1,00,000 వాళ్ళు నష్టపరిహారం కట్టించాలి. దాంతోపాటు దీని యొక్క లోపానికి కారణం ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ఆయిల్ ఫీల్డ్ అనే ఒక కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా విచారణ వాళ్ళందరూ కూడా వచ్చి వీటి మీద వాటి మీద మొత్తం కూడా వాళ్ళు దీని యొక్క లోపాలని మొత్తం కూడా వాళ్ళైతేనే దీని యొక్క లోపాలు ఎందుకు, ఈ మొక్క వాళ్ళు ఉన్నట్టు ప్రాబ్లం ఏంది, ఈల్డ్ ఎందుకు రాలేదు, దానికి ప్రాబ్లం ఏంది, అసలైన విషయాలు, ఆ అవినీతి విషయము ఎక్కడ పొరపాటు చేయని అన్నీ కూడా స్పష్టంగా మనకి బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా విచారణ చేపించి దీంట్లో జరిగినటువంటి మరి లోపాలను అన్నీ కూడా వెలికి తీయాల్సిన బాధ్యత యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని. ఒక భద్రాద్రి జిల్లాలో అప్పారావుపేట, అశ్వరావుపేట రెండు క్రషింగ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ పామాయిల్ క్రషింగ్ మిల్స్. దీన్ని పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలలో మరి పామాయిల్ పండిస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున ఈ క్రషింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఇది లాభసాటి యొక్క ఆయిల్ 2 కంపెనీలు కూడా ఏదైతే అప్పారావుపేట, అశ్వరావుపేటలో ఉన్నటువంటి ఆయిల్ ₹1,000 కోట్ల టర్నోవర్ జరుగుతున్నది. దీనికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్స్ ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు. వాస్తవానికి దీని నియమ నిబంధనలు ఏంటంటే, ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల 40-50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో కానీ పట్టణాలు కానీ మౌలిక వసతుల కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, రోడ్ల కోసం ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి స్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి, CSR పాలసీ ఖర్చు పెట్టే విధానాలు. కానీ ఇది రాజకీయ ప్రయోజనాల దృష్టి ఎవరైతే చైర్మన్ అవుతున్నారో TRS ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఇప్పుడు వరంగల్ సంబంధించినటువంటి చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ కమిషన్లు ఎక్కడైతే వర్కులు ఇచ్చి కమిషన్లు తీసుకొని మన జిల్లాలో కాకుండా, మన భద్రాద్రి జిల్లాలో కాకుండా ఈ చుట్టుపక్కల గిరిజనులకు ఇప్పటి వరకు రోడ్ల వసతి లేదు. ఈ పామాయిల్ పండించడం కోసం ఉన్నటువంటి రైతులు కూడా చూసాము ఈ రోజు. ఇక్కడ వాళ్ళు కనీసము దారి కూడా లేదు. మరి ఈ దారి కూడా లేని సందర్భంలో ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వెహికల్స్ వెళ్ళి ఈ యొక్క పామాయిల్ గీలను ఏ విధంగా ఫ్యాక్టరీకి తరలిస్తారు? కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితులు. మరి ఇటువంటి వాటికి కదా మీరు రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గిరిజన గ్రామాలకు కదా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గిరిజన గ్రామాలకు కదా స్కూళ్ళు కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గిరిజనులకు కదా మొత్తం వైద్యశాలలు నిర్మించాల్సింది. మరి ఈ CSR పాలసీ స్పష్టంగా మౌలిక వసతుల కోసం ఆ పక్కనున్న ప్రాంతాలకి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉన్నారో, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఉపాధి ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇంట్లో జరుగుతున్న అవినీతి విషయంలో కూడా మేము విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మేము ఫిర్యాదులు చేస్తాం. రాబో రోజుల్లో మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ CSR పాలసీ నిధులు ఈ యొక్క భద్రాద్రి జిల్లాకి ముఖ్యంగా దమ్మపేట, అశ్వరావుపేట మండలాలకి ఖర్చు పెట్టాలి. ఈ చుట్టుపక్కల మండలాలకు ఖర్చు పెట్టాలని మేము సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబో రోజులు మీరు ఇట్లనే రాజకీయ ప్రయోజనాల కోసమే మేము ఇట్లా ఖర్చు పెడతామంటే తప్పకుండా మేము కేంద్ర ప్రభుత్వాన్ని దీని మీద కంప్లైంట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం, CSR పాలసీలు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిదే. మరి మన జిల్లా నుంచి CSR నిధులు వేరే జిల్లాలకు వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా అని మీ సందర్భంగా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. ముఖ్యంగా 3 మంత్రులు అడుగుతున్నారు. ఉమ్మడి జిల్లా 3 మంత్రులు చోద్యం చూస్తున్నారు. ఈ జిల్లాలో నిధులు అడిగితే ₹1 లేదంటున్నారు. మీరు 3 మంత్రులు ఉత్సవ విగ్రహాలు ఎక్కున్నారు. మీకు బాధ్యత లేదా? ఈ 3 మంత్రులకు మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న CSR పాలసీ ఫండ్స్ అన్న మీరు ఇక్కడ ఖర్చు పెట్టే దమ్ము ధైర్యం మీకు లేదా? ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం మీకు లేదు, ఆ చొరవ మీకు లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ CSR నిధులన్నా మరి ఈ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలి. ఈ 3 మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని రాబో రోజులైనా ఈ యొక్క CSR పాలసీ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలని కలెక్టర్ గారికి, నష్టపోయిన రైతులందరూ కూడా ₹1,00,000 ఇవ్వాలని ఇవన్నీ కూడా మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇది సార్ ఇక్కడ పరిస్థితి మొత్తం. ఇప్పుడు ఒక్క చోటే మీరు చూడండి, ఒక్కటి లేదు సార్. బావలు, బామలు, అక్కలు, చెల్లెలు, తోడలు వేసుకోమని చెప్తాం కదా.
ఇది అదే సార్, ఇది అదే, దీని అవతల అదే సార్, ఇది అదే, దీని అవతల అదే, దీని అవతల అదే, ఇది అదే. ఇవన్నీ నర్సరీ స్థాయిలో ఏరియా సార్. అసలు కొంచెం ఈ నీడలో పెట్టి ఒక తీసుకో హనుమంతరావు గారు. ఏడా ఇక్కడ రండి, ట్రైబల్ ఏరియా. మంత్రి గారు పక్కనే మంత్రి గారు 3 కిలోమీటర్లు ఉంటుంది. మోరేడు ఉంది కదా, మోరేడు అవతల వస్తుంది. మంచి వరదలు వచ్చినా కానీ దీనికి ఏం కాదు. ఇప్పుడు 2 గంటలు వేసింది, ఇదిగోండి ఇక్కడ ఒకటి, మళ్ళీ వచ్చే సంవత్సరం 2 గెళ్ళాలి. అది వేస్ట్ అంతే. ఈ చెట్టు అసలు దీనికి ఏం లేదు, ఒక కాయ అర్థమైపోతుంది. బొగదని అర్థమైపోతుంది ఇక. అవును, ఇక ఇలాంటప్పుడు ఇక మనం ఇలాంటి ఒకటి మంచిది ఒకటి చెడ్డది. ఇందులో మనకి 20% చెట్టు ఉన్నాయంటే ఇక ఆ రైతు పనికిరాదు. ఖర్చులకు సరిపోతాయి సార్. అయితే ఒక చెట్టుకు వచ్చేసేసి ఒక ఎకరానికి వచ్చేసి 57 చెట్లు, అది 57 మొక్కలు వేస్తాం. అందులో చూడండి, ఒక గెలని వచ్చింది. ఆయన ఉపయోగిస్తే అవసరం వస్తే నరుక్కోవాలనుకుంటే నరుక్కునేవాడు కదా. ఈ చెట్టు సంవత్సరానికి 4,000 రూపాయలు ఆదాయం ఇస్తుంది. చెట్టు 4,000 రూపాయలు ఆదాయం ఇచ్చే చెట్టు రైతు ఎందుకు నరుక్కుంటాడు? ఇంత తిరుగుదండి అంటే ఇది నరికి వేసుకొని ఆ పక్క చెట్టు తిరుగుద్దని మళ్ళీ పక్కన వేసుకుంటాం. ఎప్పుడైతే మట్ట నేల కాంతంలో ఇది నెంబర్ 1 చెట్టు. మనకి గెల్ల కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇట్లాంటివన్నీ వస్తే మేము 12 టన్నులు ఈజీగా 12 టన్నులు దిగాలి. ఇప్పుడున్న వ్యవసాయంలో 200 రారాజు అంటే ఇది 200 కేజీలు మినిమం రావాలి. 250, ఇది 250 పైన వస్తుంది సార్. ఫ్యాక్టరీ కూడా అవతల పారేస్తారు. చూసి తయారవక ఇది తీసుకెళ్ళరు. ఎన్ని రోజులు తయారవట్లేదు సార్. ఇది ఈతకాయలా ఉంది, అసలు ఇది పని చేయట్లేదు సార్. ఈ పని అందుకొరకు టోటల్గా ఇట్లా నరికేసి తీసేయాలండి, పనికిరాదు. రెడ్డి గారు చూపించండి ఒకసారి. దీనివల్ల ₹1 ఉపయోగం కూడా లేదు. ఈ రకంగా వ్యవసాయ రీత్యాగా రైతుగా ఆర్థికంగా నష్టపోతుంది బాగా. సరే 100 ఎకరాల వాళ్ళకి, 50 ఎకరాల వాళ్ళకి, 10 ఎకరాల వాళ్ళకి 10 మొక్కలు వచ్చినాయంటే ఏమనుకోవచ్చు. ఉన్న 2 ఎకరాల వాళ్ళకి ఇట్లా మొక్కలు సగం మొక్కలు అయ్యి వస్తాయి, ఇక ఎకరం పోయినట్టే కదా. మండలంలో 8,000 ఎకరాలు, మొత్తం 3,000 ఎకరాలు మొలిసిన మొక్కలు కూడా పీకి బ్యాగులో పెట్టి రైతులకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇట్లాంటివి కూడా ఇట్లాంటి చెట్ల కింద రాలిన గింజలు మొలుస్తాయి. రాలిన గింజలు మొలిస్తే వీటిని కూడా ఇక్కడ అసలు ఈ భారతదేశంలోనే విత్తన ఉత్పత్తి చేసే శాస్త్రవేత్తలు దీని మీద దృష్టి సారించలే ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా. కానీ అలాంటిది మళ్ళీ వీళ్ళు సృష్టించి రైతులకు అంటగడుతున్నారు మొక్కలు. ఘోరాతిమైన ఘోరం అనమాట. అంటే మంచి లేదు అక్కడే సార్ దమసాటే. ఎన్నింటికి మీకు ఎక్కువ కూడా 80% మనం ఓన్లీ ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాం. మన దేశీయ అవసరాలు మొక్కలన్నీ అయ్యాలే కానీ అక్కడికి లైవ్లో ఎక్కువ కనపడతాయి. ₹1 వాళ్ళు మంత్రులు గారికి ఏ చదువు వస్తుంది, పిల్లలకి ఏ చదువు వస్తుంది కదండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం అనుకో, నేను ఇంగ్లీష్ మీడియం నేర్పగలుగుతా. అట్లా నేను అనేది ఇదంతా ఫ్రాడ్ సార్. ఇది అవకాశాలు కూడా ఆయనకి అట్లా వచ్చింది. రాదు ఇది ఆ చెట్లకి ఈ చెట్లకి అసలు పొంతన అంత ఏమైనా ఉందా? ఏ బాబు రైతు బాబు రామ్మా, నువ్వు అటు కాదు ఇట్రా, నువ్వు ఎక్కడికి రా. సార్ మేము పరిచయం చేస్తాం. ఫ్రాడ్ సార్. ఇది దీంతో పాటు వేసిందా కొత్త? అప్పుడేసింది రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ఈ యొక్క మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు. ఇవాళ ఇప్పుడు మనం ఉన్నది జగ్గారం ప్రాంతం. ఇందాక చూసిందేమో గణుగులపల్లి. ఈ 2 గ్రామాలు ఈరోజు జిల్లా అధ్యక్షులు గారు పర్యటించడం జరిగింది. బీజేపీ అధ్యక్షులు గారు. వారికి మేము విన్నవించింది ఏంటంటే, ఇక్కడ ఉన్న గిరిజన తోటలు పరిశీలించి ఆ రైతుల్ని ఓదార్చి మీరు భరోసా కల్పించమని రైతుల తరపునే మేము వాళ్ళని కోరనైనది. వారు ఈరోజు వచ్చి మా తోటలు పరిశీలించారు. సంతోషం. మా సమస్యని అధికారికంగా ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు వారిని ఆహ్వానించడం జరిగింది.
గిరిజనుల గురించి పామాయిల్ తోటల గురించి ఇదివరకు చాలా మీడియాలో చాలా రకాలుగా మేము మా ఆవేదన వెల్లబూచుకున్నాం. అలాగనే ఈ సమస్య ఈ ఒక్కరిదో ఏమో కాదు, అందరిది. ఈ 2016 నుంచి 2022 సంవత్సరం వరకు నాటుకుంటున్న రైతు సోదరులు ఓన్లీ గిరిజనులే కాదు, ఇతర కులాలు కూడా ఉన్నాయి. సన్న చిన్నకారు హరిజన గిరిజన ఈ రైతు సోదరులందరూ కూడా ఈ పామాయిల్ తోటలు వేసుకొని సస్యశ్యామలనే ఉద్దేశంతో ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పామాయిల్ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. అలాంటి తరుణంలో ఎవరో ఒకరు, అది దుష్టశక్తులు లాంటి వాళ్ళు 2016లో ఇక్కడ చేసిన ఉద్యోగస్తులు, వాళ్ళు ఇక్కడ మొక్కలు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పొంది ఈ యొక్క మొక్కలు పెంచి ఆ మొక్కలు రైతులకు చేరే సమయంలో అత్యధిక ఆశలకి లాభాలకి ఆశపడి ఆ మొక్కలు రాష్ట్రాలు తరలిచ్చారు, పక్క రాష్ట్రాలకు తరలిచ్చారు. ఈ యొక్క జిల్లాల్లో కావలసిన వాళ్ళ ముఖ్యమైన వాళ్ళకి కూడా పెద్దలకి 250 రూపాయల లెక్కన మొక్కలు కూడా అమ్మారు. ఇలాంటి అమ్మటం వల్ల ఆ మొక్కలు కావలసినవి మాకు చేరలేదు. కేంద్రాన్ని ఇచ్చిన బడ్జెట్కి ఇక్కడ పెంచిన లెక్కలకి చూపెట్టడం కోసం వాళ్ళు మరో ప్రణాళిక చేసి ఈ ఏరియాలో మొక్కలు దిగుబడినిచ్చే ఏవైతే తోటలు ఉన్నాయో ఆ తోటల నుంచి విత్తనాలు సేకరించి ఆ నర్సరీలో వేసి వాటిని పెంచి ఇప్పుడు కొన్ని మొక్కలలో కలిపి వాటిని మా రైతులకు ఇచ్చారని మా ఆరోపణ. వాస్తవాలు కూడా మీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ దృష్టి సారించి వారిపై విచారణ చేసి మేము చేసిన ఆరోపణలు నిజమెంత అని తెలుసుకొని మేము ఇవాళ ఈ యొక్క బీజేపీ నాయకులను పిలిపించినట్లే ఈ ఇతర నాయకులు కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా మేము వాళ్ళని ఆహ్వానించటం, మా యొక్క సమస్యలు వాళ్ళకి తెలియపరచడం మేము ఏ రోజు సిద్ధంగానే ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి తరుణంలో ఇవాళ ఇక్కడ ఒక గిరిజన నాయకుడిగా, గిరిజన రైతుగా ఈ కారం శ్రీరాములు అనేటోడు ఒక రైతుల తరపునే మాట్లాడుతున్నా తప్ప రాజకీయాల తరపున కానే కాదనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మా వెనక ఎవరో ప్రైవేట్ శక్తులు ఉన్నాయి, ఎవరో మాట్లాడిస్తున్నారని అంటున్నారు. మా ప్రైవేట్ శక్తులు ఎవరు లేరు. మా వెనక మా కుటుంబం ఉంది, మా ఊరోళ్ళు ఉన్నారు, మా జాతి ఉంది తప్ప మా వెనక ఎవరు లేరని ఈ సందర్భంగా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు మీడియా ద్వారా వ్యక్తపరిచే వాళ్ళకి సూచనగా మేము వారికి గుర్తు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.